అందరికీ నమస్కారం. ఇప్పుడు మీడియా కూడా సనాతన ధర్మానికి జరిగిన అన్యాయం కోసం ముందుకు వస్తున్నాయి. ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమంటారంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ హిందువులకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ జర్నలిస్టు ఆర్నాథ్ గోస్వామి డిమాండ్ చేశాడు. మీరు విష్ణువుపై చేసినటువంటి కామెంట్లు దేశంలోని 100 కోట్ల మంది హిందువుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఇలాంటి కామెంట్లు ఇతర మతాలు ముస్లింలపై చేయగలరా? మీకు చట్టంపై రాజ్యాంగంపై పూర్తి అవగాహన ఉన్నా మనోభావాలు దెబ్బతీసే చేసేటువంటి వ్యాఖ్యలు చేసే హక్కు లేదు అని చెప్పి ఈ రిపబ్లిక్ టీవీ ప్రోగ్రాంలో ఆయన చెప్పాడు. అలాగే చాలా టీవీ ఛానళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్గా వస్తున్నాయి. చీఫ్ జస్టిస్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన హైకోర్టులో ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని విషయాలు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన తప్పులను ఇప్పటివరకు ఎవరు ఎత్తి చూపించలేదు. ఇప్పుడు అన్నీ బోల్డ్ విషయాలు అనేవి ఒకటే బయటకు వస్తున్నాయి. ఒక తప్పు చేసాము అంటే సారీ చెప్పడంలో తప్పు లేదు. సారీ చెప్తే ఇంకా మీకు ఒక అభిమానం పెరుగుతుంది మీ మీద. జై హింద్, భారత మాతాకి జై.